వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. ఓకే, ఇది గతంలో అడిగినటువంటి ఒక ప్రశ్న. వ్యాపార చెల్లింపుల శేషము అకౌంటులో అదృశ్య అంశములు అనగా ఏమిటి? ఫస్ట్ ఆప్షన్లో వస్తు లావాదేవీలు, బి ఆప్షన్ సేవా లావాదేవీలు, సి ఆప్షన్ భౌతికపరమైన లావాదేవీలు, డి ఆప్షన్ ఏకపక్ష లావాదేవీలు అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ వ్యాపార చెల్లింపుల శేషము అని ఇచ్చాడు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించి ఇవ్వటం జరిగిందండి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనకు ఉండేటువంటివి ఏముంటాయండి అంటే కరెంట్ అకౌంట్ ఉంటుంది, కరెంట్ అకౌంట్, ప్రస్తుతపు ఖాతా, క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ అనేటువంటివి రెండు కనపడతాయి. ఇక్కడ కరెంట్ అకౌంట్లోనండి మనకు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేటువంటిది కనపడుతుంది. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో ఒక సంవత్సర కాలంలో వస్తువులను ఎగుమతులను దిగుమతులను గురించి తెలియజేసే ఖాతా ఏదండి అంటే బిఓటి, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. దీన్ని దృశ్యాంశపు ఖాతా అంటారు. మరి బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్ మరొక ఖాతా ఉంది. బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్ కరెంట్ అకౌంట్లో కనపడుతుంది, ప్రస్తుతపు ఖాతాలు. బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్లో సేవా రంగానికి సంబంధించినటువంటి ఎగుమతుల దిగుమతులను గురించి తెలియజేసేటువంటి ఖాతా ఏదండి అంటే బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్. ఇది అదృశ్య అంశమని కూడా అంటారండి. ఇందులో సేవా రంగానికి సంబంధించిన లావాదేవీలను గురించి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.